అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి, ఉగాది శుభాకాంక్షలు. ఆ, నేను వీడియో చేసి చాలా కాలం అయింది. ఇవాళ మళ్ళీ ఒక టాపిక్ మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెంటనే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు నేను చెప్పే ఏ మాట అయినా, ఎంత గొప్ప మాట అయినా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, మీ మనసుకి ఎంత దగ్గరగా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మీ మీ ఎడల ప్రభావం చూపించటంలో, అంతే కదా. ఎవరికైనా మీరు ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక మాట, లేకపోతే మీకు వచ్చిన ఆలోచన, నేను చెప్పిన మాట ఒక్కర్లా, మీకు వచ్చిన ఆలోచన కావచ్చు, మీకు వచ్చిన ఆలోచన కానీ, మీకు వచ్చిన ఏదైనా సరే, మీకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ కానీ, మీరు దాన్ని ఎంత తీవ్రతతోటి మీరు దాన్ని మీ జీవితానికి అప్లై చేసుకుంటారు అనే దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, ఆలోచన, ఇన్ఫర్మేషను, ఎవరో చెప్పింది కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీ జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ మీద, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనే దాని మీద, మీ జీవితం మీద దాని ప్రభావం ఉంటుంది, అంతే కదా. ఎవరికైనా దీంట్లో డిస్ప్యూటే లేదు, దీంట్లో ఆర్గ్యుమెంటే లేదు. అయితే మనం తీసుకుంటాం మీదే ఆధారపడి ఉన్నప్పుడు, మనం చిన్న విషయంలోంచి కూడా మనం అప్లికేషన్, మన యొక్క ఆచరణ ఎక్కువగా పెట్టామంటే, ఒక చిన్న విషయం మీదే మనకు ఎంతో గొప్ప రిజల్ట్స్ ఇస్తుంది. మనకు ఎంతో గొప్ప పాయింట్ తెలిసినా మనం దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు, లేకపోతే మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అదేం ప్రభావం చూపించదు. గొప్ప విషయం కావచ్చు, అదే చిన్న విషయం అవ్వచ్చు, మనం జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు గొప్ప గొప్ప ఫలితాలను ఇవ్వచ్చు అది, అంతే కదా. అటువంటిప్పుడు మనం ఇవాళ ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి మనిషి, ఈ భూమి మీద ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలని, జీవితంలో పైకి రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానమో అక్కర్లేదు. అందరూ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగానే గడపాలి. కానీ మనం జీవితంలో మనకు అన్వయించుకోవటంలో, మనం దానికి తగినంత రీతిగా మనం ఆనందంగా ఉండటానికి మన ప్రయత్నాలు కావచ్చు, మన ఆచరణలో మనం ఆచరణలో పెడుతున్నామా దాని మీద కదా ఆధారపడి ఉంటుంది. మనం ఆచరించకుండా, మన క్రమశిక్షణ లేకుండా మనం జీవితం ఆనందంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఉండదు కదా. మరి ఎందుకని చేయట్లేకపోతున్నారు? కాబట్టి ఏది చెప్పినా, ఏది విన్నా, ఏది మనకు ఆలోచన వచ్చినా దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. అంతేగాని విన్నంతలో ఉపయోగం రాదు. సరే, ఈ సందర్భంగా వాళ్ళు నేను మీకు చెప్తాం అనుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే, నేను మొన్న మెసేజ్ కూడా పెట్టాను. డ్రాగన్ అని ఈ మధ్యన ఒక సినిమా చూశాను. అది తమిళ్ డబ్బింగ్ మూవీ. దాన్ని బ్రీఫ్గా దాని స్టోరీ నేను 2 నిమిషాల్లో మీకు చెప్తాను. ఒక కుర్రాడు ఇంటర్మీడియట్లో బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయినటువంటి కుర్రాడు డిగ్రీలో జాయిన్ అవుతాడు. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఒక మంచి మార్కులతో పాస్ అయ్యి ఒక మంచి గుడ్ బాయ్ లాగా ఉందాం అనుకుంటే, అతని ఒక అనుభవం ఏం చెప్తుంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఒక అల్లరి చిల్లరగా తిరిగి వాడిని ప్రేమిస్తుంది. ఇదేంటిది, నేను చాలా క్రమశిక్షణగా చదువుకున్నాను కదా, ఎంత ఇదిగా ఉంటే నన్ను ప్రేమించలేదు, ఒక అందరూ అల్లరి చిల్లరగా తిరిగితేనే ప్రేమిస్తారు కావచ్చు అనుకుంటే, ఇతను అల్లరి చిల్లరగా తిరగడం మొదలు పెడతాడు. సరే, తిరిగిన తర్వాత ఇతని పక్కన ఇంకొక అమ్మాయి, సరే అతనితో పాటు తిరుగుతుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది ఇతన్ని. సరే, డిగ్రీ చివరికి వచ్చేటప్పటికి ఇతను 48 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి, అతను పాస్ అవ్వకుండా ఇంజనీరింగ్లోంచి బయటకు వస్తాడు. అల్లరి చిల్లరగా తిరగడం మొదలుపెట్టాడు. ఏది పాస్ అవ్వడం. సరే, ఇతను పాస్ అవ్వకపోయేపటికి అప్పటి వరకు ఇతను ప్రేమించినట్టు అమ్మాయి గుడ్ బై చెప్తుంది ఇతనికి. ఎందుకని, అరే బాబు, నీతో లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు, గ్యారంటీ కనపడట్లేదు, కాబట్టి నువ్వు అన్నీ ఫెయిల్ అయిపోయావు, నీకు లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి అతను వదిలేస్తుంది.
అప్పుడు ఇతను సరే ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ అమ్మాయి కొంచెం మంచి శాలరీ వస్తున్న హస్బెండ్ని ఎత్తుక్కుంటుంది ఆ అమ్మాయి. సరే ఇతను అంతకన్నా ఎక్కువ బెటర్ శాలరీ కోసమని ఒక ఫేక్ సర్టిఫికెట్, ఇంజనీరింగ్ ఫేక్ సర్టిఫికెట్ సంపాదించి ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. సరే కొంతకాలం ఉద్యోగంలో బాగా ఇతను ఇంటెలిజెంట్, స్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి బాగా షైన్ అవుతాడు ఆ ఆఫీసులో షైన్ అయ్యి కొంతకాలం అయ్యేటప్పటికి ఇతను యొక్క నిజం తెలిసినటువంటి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ వస్తాడు వీళ్ళ ఆఫీస్కి. అతను చూసి నువ్వు సబ్జెక్టులన్నీ పాస్ అవ్వకపోతే కనుక నేను నీకు ఆఫీస్లో చెప్పేస్తాను, అందరికీ చెప్పేస్తాను నువ్వు అని చెప్పేస్తాడు, నీ ఫేక్ సర్టిఫికెట్ అని. ఇతనికి సరే బలవంతంగా ఆ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇతను మొత్తానికి కష్టపడి ఏదో ఇతనికి ముందు ఎవరైతే వదిలేశారో ఆ అమ్మాయి వచ్చి లెక్చరర్గా వస్తుంది ఇతను కాలేజీకి వచ్చి చెప్తుంది, అతను ఎంతో హెల్ప్ చేస్తుంది ఎవరైతే ముందు వదిలేసిన అమ్మాయి. సరే ఇతను చివరాఖరికి మొత్తానికి 47 సబ్జెక్టులు బాగా రాస్తాడు. ఒక సబ్జెక్ట్ దగ్గర అతనికి నిద్ర వచ్చి సరిగ్గా రాయలేకపోతాడు. అది యాక్చువల్గా దాన్ని మేనేజ్ చేస్తాడు. ఆ ఒక్క సబ్జెక్ట్ని మేనేజ్ చేసి మొత్తానికి పాస్ అయిపోతాడు. పాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెరిఫికేషన్స్ కూడా, ఇక ఆఫీస్ వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికెట్ల మీద వెరిఫికేషన్స్లో మొత్తానికి ఇతను త్రూ అయిపోతాడు. త్రూ అయిపోయిన తర్వాత ఆ ఒక్క సబ్జెక్టు ఏదైతే మేనేజ్ చేశాడో ఆ మేనేజ్ చేసినప్పుడు అది ఇంకొక వ్యక్తి తాలూకా సబ్జెక్టు పేపర్స్ ఇతను మార్చడం వల్ల ఆ సబ్జెక్ట్ పాస్ అవుతాడు అనమాట. ఆ మేనేజ్ చేయడంలో జరిగినటువంటి లోపం. ఆ ఎవరైతే అతను ఇబ్బంది పడ్డాడు, అతను విక్టిమ్ ఎవరైతే అయ్యాడో అతను సూసైడ్ ట్రై చేస్తాడు. అది ఇతనికి తెలుస్తుంది. ఇతను ఈ మేనేజ్ చేయటం అనేటువంటి వల్ల ఒక అతను లైఫ్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే అట్ ది సేమ్ టైం అతని లైఫ్ మొత్తం రూయిన్ అయిపోయింది అని ఇతను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఇతనికి ఏమవుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. అంతకు ముందుగానే మంచి సంబంధం, మంచి హై ప్రొఫైల్ పెళ్ళి కుదురుతుంది. పెళ్లి రోజున పెళ్లి చేసుకునేటప్పుడు ఇక అతను భరించలేకపోతాడు. అతను చేసినటువంటి తప్పుల్ని ఇక దాయలేక అతను తాళి కట్టేటప్పుడు అతను ఓపెన్ అప్ అయిపోతాడు. ఓపెన్ అప్ అయిపోయి అన్ని నిజాలు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత అతను మళ్ళీ మొత్తం ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ టు ఒక స్విగ్గీ బాయ్ లెవెల్కి వచ్చేస్తాడు. ఎంత కష్టపడిన అతనితో. అంటే ఇది తర్వాత ఏం జరుగుతుంది, ఈ స్విగ్గీ బాయ్ దగ్గర వచ్చిన తర్వాత అదే ప్రిన్సిపల్, ఆ కాలేజీలో చేసినటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అబ్బాయి తాలూకా ఇది చూసి ఇతను మారిన వ్యక్తి అని చెప్పి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇతనికి వస్తాడనమాట. ఆ ప్రిన్సిపాల్ కూతుర్ని, నా కూతురు నీకు ఇస్తాను అని చెప్పేసి. ఇక్కడ ఈ సినిమాలోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఉందండి. ఏంటంటే అది, ఇప్పుడు ఆ కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు చేసినటువంటి తప్పుని గిల్ట్, ఆ తప్పు అతన్ని నేను తప్పు చేశాననేటువంటి భావం ఒక గిల్ట్లోకి తీసుకెళ్ళిపోయి అతన్ని నిలవకుండా చేసేసింది. ఆ గిల్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ గిల్ట్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ గిల్ట్ అంటే అతన్ని ఇంకా అసలు అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా ముందు ప్రేమించాను అని చెప్పిన అమ్మాయి ఇతని తాలూకా ఫెయిల్యూర్ని చూసి ఎప్పుడైతే వదిలిపెట్టిందో ఆ అమ్మాయి కూడా గిల్ట్తోనే ఇతను కాలేజీకి వచ్చి ఇతను పాస్ అయ్యేటట్టు ఇతనికి అన్ని సబ్జెక్టులు నేర్పించి ఆ అమ్మాయి కూడా ఇతనికి గ్రాడ్యుయేట్ అవడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఆ అమ్మాయి కావచ్చు, ఇతను హీరో కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం తప్పు చేసాము జీవితంలో, ఈ తప్పుతోటి నిరంతరం నడవలేము, ఈ తప్పుతోటి మనం తప్పుని మోసుకుంటూ మనము ఆ తప్పుని భరించలేము, ఆ గిల్ట్ని భరించలేము అని ఆ గిల్ట్ని క్లీనప్ చేసుకున్నారు. ఆ బరువు దించేసుకున్నారు. ఆ గిల్ట్ అనేటువంటిది కొన్ని టన్నులు బరువు మోసుకుంటున్నటువంటి స్థితి అండి. స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక గిల్ట్ని పట్టుకుని ఉన్నాడంటే, ఒక తప్పు చేసి ఆ తప్పుతోటిని అబద్ధంలో ఫాల్స్లో బతుకుతున్నాడంటే 1 టన్ను బరువు అయితే, అలాంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఎన్నో టన్నుల బరువుని నెత్తి మీద పెట్టుకుని మోసుకోవడం లాంటిది, మోస్తూ నడుస్తున్నటువంటి వ్యక్తి లాంటివి జీవితాలు అయిపోతాయి అవన్నీ.
కాబట్టి అతను ఎంతైతే చక్కగా మళ్ళీ ఆ గిల్ట్‌ని క్లీన్ చేసుకొని మంచి చక్కటి జీవితం మళ్ళీ నేచర్ అతనికి ఇచ్చింది. ఆ ముందు ఆ గిల్ట్ వల్ల ఆ బరువు దిగిపోయింది కదా అతనికి. ఎంతో సంతోషంగా జీవితం మొదలుపెట్టాడు. ఆ గిల్ట్ వల్ల సంతోషాన్ని కోల్పోతున్నాను అనేటువంటిది అతను గ్రహించాడు. ఆనందం లేదు మనకు మిగతా ఏటిలోనూ ఆనందం లేదు. గిల్ట్‌తో ఉంటే గిల్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది అతను గ్రహించాడు. ఈ గిల్ట్‌లే నథింగ్ బట్ కర్మలండి. మనం చేస్తున్నటువంటి మన మనుషులందరూ ఎవరైనా కావచ్చు, కష్టాలు, సుఖాలు, మంచి చెడులు ఇవన్నీ మనం అనుభవిస్తున్న ప్రతి దైనందిక జీవితంలో ఏర్పడేటువంటి ప్రతి కర్మలంటే నథింగ్ బట్ గిల్ట్సేనండి. మీరు ఇప్పుడు చేసినటువంటి నిన్నో మొన్నో గత సంవత్సరం ఇంతకుముందో ఎప్పుడో చేసినటువంటి గిల్ట్ మీకు తెలుసు. కానీ మీరు ప్రీవియస్ బర్త్స్లో చేసినటువంటి తప్పుల యొక్క ఆ గిల్ట్లు మీకు తెలియవు. ఆ తప్పుల యొక్క యాతనలే ఇప్పుడు పడుతున్నటువంటి కర్మలు, ఈ యొక్క బాధలు, కష్టాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కన్నీళ్ళు, ఏదైనా ఆ గిల్ట్ల యొక్క బరువే. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పుల యొక్క గిల్ట్లతో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. మీరు ఇప్పుడు తెలిసినవి అనుకుంటున్నారు, తెలియనివన్నీ మనం అనుభవిస్తున్నటువంటి కర్మలే. కాబట్టి ఇక్కడ సూక్ష్మంగా మనం ఇక్కడ అసలు విషయాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం జీవితంలో చేసేటువంటి తప్పుల యొక్క ఈ గిల్ట్లకి లోనవ్వకుండా, అంటే మాస్క్ తీసి బతకటమేనండి. మీరు ఎలా ఉన్నారో అలా బతకటమే. మీకు గిల్ట్ ఉంది, ఆ గిల్ట్ని కడుక్కునే ప్రయత్నం చేయండి. మీరు కడుక్కోవడం అంటే ఏదో ప్రతిదీ మీరు వెళ్ళి చెప్పేయటం అని కాదు. మీ యొక్క రియలైజేషన్, మీరు నిజంగా నిజాయితీగా మీ యొక్క జీవితాన్ని మీరు జీవించడం మొదలుపెట్టిన రోజున అప్పుడు మీకు ఏ విధమైన గిల్ట్లు ఉండవు. ఏ విధమైన గిల్ట్ లేకపోతేనే మీరు ముందుకి స్పిరిచువల్గా ఎదగగలుగుతారు. మీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆనందం అనేటువంటిది ఊరికనే రాదండి. ఈ గిల్ట్లు ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి మనిషికి ఉంటాయండి గిల్ట్స్. ఈ గిల్ట్ లేకుండా ఏ ఒక్కళ్ళు ఉండరు. ఈ గిల్ట్లు మన ఆనందాన్ని దూరం చేసేటువంటిది గిల్ట్సేనండి. కాబట్టి ఈ గిల్ట్లో ఎప్పుడైతే మీ యొక్క ఆత్మన్యూనతా భావం, మన 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 ఆత్మన్యూనతా భావం అదే గిల్ట్ అంటే. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ రకంగా మనం ఆ గిల్ట్లోంచి బయటపడతామో, గిల్ట్ లేకపోకుండా జీవిస్తామో, గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఉండగలుగుతామో, అప్పుడు నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి నవ్వు మీలోంచి వస్తుంది మీకు. అప్పుడు మీరేం చేస్తారు, మీరు జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. మీ పక్క జీవితాలను కూడా అంతే ఆనందంగా ఉండేటట్టు మీరు ప్రయత్నం చేస్తారు. ఇది స్పిరిచువల్ ఎవల్యూషన్కి ముఖ్యమైనటువంటి ప్రతిబంధకం అండి ఇది. కాబట్టి స్పిరిచువల్గా ఎవల్యూట్ అవ్వాలంటే మీకు ఏ విధమైన గిల్ట్లు ఉండకూడదు. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని అందులో ఆ అద్భుతమైనటువంటి ఆ మెసేజ్ ఉంది ఆ మూవీలో. మీరు చక్కగా మీరు దాన్ని గమనించి గిల్ట్ లేకుండా బతకడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏ తప్పు చేయకుండా తెలిసి అవేర్నెస్ ఉండాలి. మళ్ళీ తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీకు ఎరుకు ఉండాలా, మీకు పరిపూర్ణమైనటువంటి ఎరుకు ఉండాలి. ఆ ఎరుకుంటే కానీ మీరు తప్పు జరగనటువంటి స్టేట్కి మీరు ఉంటారు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుని ఈ ఉగాది సందర్భంగా మీరు జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవండి.